సార్ నమస్తే అందరికీ. నా పేరు నరేందర్. నేను సరూర్‌నగర్‌లో ఉంటా. ఈ నేను ఎంఎన్ఎం టీ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. దీనిలో మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్పాలనే ఉద్దేశంతోటి ఫస్ట్ బస్తీ గురించి కంటెంట్ చెప్పాలనే ఉద్దేశంతోటి నాకు తెలిసిన వరకు షేర్ చేయాలనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరికి కొంచెమైనా అవగాహన వస్తుందనే ఉద్దేశంతోటి మీ ముందర ఈ విషయం చెప్తున్నాను. బస్తీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏముంటాయి అనే ఉద్దేశం యూట్యూబ్ ఛానల్ మొత్తం సెర్చ్ చేస్తే కూడా ఒక్క యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ ఒక్క వీడియో కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. బస్తీ గురించి, గల్లీ గురించి ఒక పాట మాత్రం, గల్లీ చిన్నది గరీబోళ్ళ గత పెద్దదని గురటెంకన్న గారు రాసిన పాట మాత్రం అందరినీ చాలామంది బాధపడ్డారు. అది దానికి 100 రేట్ల బాధలు బస్తీలలో ఉంటాయి. దానివల్ల బస్తీలో ఉన్న వాళ్ళు ఎంత నష్టపోతుర్రు, దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా లేవా, మా పరిస్థితి ఇంతేనా అనే ఉద్దేశంతో చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఆ ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు దీనికి ఏ విధమైన సొల్యూషన్ ఉందా ఏందనే ఉద్దేశంతో ఈ బస్తీ కంటెంట్ మీరు తీసుకొని వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని చూసి సాధ్యమైనంత ప్రతి బస్తీకి ఈ యొక్క వీడియోస్ మొత్తం, బస్తీకి సంబంధించిన కంటెంట్స్ మొత్తం కూడా ప్రతి బస్తీకి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ బస్తీ అసలు ఏం వీడియో ఇది, మాకేం అవసరం ఉంది, మస్తు వస్తే పోతే అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. కానీ బస్తీకి సంబంధించిన వీడియో ఎవరు చూడాలి, ఎందుకు చూడాలనే ఉద్దేశం ఉంటుంది కొందరికి. బస్తీ ఫస్ట్ చూడాల్సింది ఎవరంటే, మా బస్తీ బాగలేదు, నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, ఇక్కడ ఉంటే బస్తీలో ఉంటే చెడిపోతారు, ఇల్లు అమ్ముకునైనా వెళ్ళిపోవాలనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అయ్యో నా కొడుకుల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది ఇక్కడ ఉంటే, అయినా సరే ఏం చేయలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. చాలామంది బస్సు గురించి కష్టపడి వాళ్ళ సాయశక్తుల చాలామంది పోరాడి ఆఖరికి ఇది కాదు, ఇది ఇంతే, ఇక దీన్ని మార్చలేం అనే ఉద్దేశం కూడా చాలామందికి ఉండి అలసిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఎప్పటికీ బస్సు కోసం అహర్నిశలు కష్టపడేవారు ఉంటారు. బస్సు యూత్, స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్లు ప్రతి ఒక్కరు అంతా బాగా బయట పోతే ప్రొఫెషనల్ లెక్క ఉంటారు. మీరుండే రెసిడెన్షియల్ చెప్పంగానే సో బస్తీ అని చెప్పంగానే వాళ్ళు చిన్న చూపు చూడడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉంటావు సో బస్తీలో ఉంటావు అంటే అది అని చెప్పి చులకనగా చూసే స్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా, అది అవుతుందా? చాలామంది కాదు, ఇవన్నీ వేస్ట్, ఇది ఎంతే, యువతరం కాదు ఇది అనే ఉద్దేశంతో చాలామంది అలసిపోయిన వాళ్ళు ఉంటారు. దయచేసి నేను చెప్పే కొన్ని ట్రిక్స్ కానీ, నేను చెప్పేది కొంచెం కూడా ఉండి పాటిస్తే ఒక 50% అన్న సక్సెస్ అయితే అనే ఉద్దేశంతో ఈ బస్సీ వీడియోస్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో చూడాలి, సాధ్యమైనంత వరకు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవి కంటెంట్స్ అన్నీ అతి త్వరలో ప్రతి బస్తీ గురించి ఉన్న బాధలు ఏంది, అసలు ఎన్ని బాధలు ఉన్నాయనేది కళ్ళ కట్టినట్టు మీకు చెప్తా నేను. దయచేసి కంపల్సరీ దీన్ని ప్రతి బస్తీలా ఇది ఉపయోగపడే విధంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.